వర్ధన్నపేటలో హృదయ విదారక ఘటన చోటు చేసుకుంది. ఓ కుటుంబం కన్నీరు మున్నీరుగా తన బాధలు వెళ్లగక్కింది. పోలీసులపై తీవ్ర ఆరోపణలు చేస్తూ మా బైక్, సెల్ ఫోన్లు తీసుకెళ్లి మమ్మల్ని అడవిలో వదిలేశారు అని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. రాత్రంతా అడవిలోనే ఉండిపోయామని, ఎటు వెళ్లలేని పరిస్థితుల్లో రోడ్డుపై కూర్చొని బోరున విలపించామని తెలిపారు. బండి ఆపలేదనే కారణంతో తన భర్తను పోలీసులు కొట్టి బండి కూడా తీసుకెళ్లారని బాధిత మహిళ వాపోయింది. ఎస్ఐపై చర్యలు తీసుకోవాలని, తాము ఎదుర్కొన్న అవమానానికి న్యాయం కావాలంటూ ఆమె, పిల్లలు విజ్ఞప్తి చేస్తున్నారు. ఈ ఘటనపై పూర్తి స్థాయిలో విచారణ జరిపి బాధితులకు న్యాయం చేయాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. ఇంటికాడ కొంచెం డిస్కషన్ అయ్యి, ఫ్యామిలీలో డిస్కషన్ అయ్యి, సరే ఇక్కడ ఉండే లొల్లు ఎక్కువ అవుతుంది కదా, అమ్మ వాళ్ళ ఇంటికి పోదాం బా అని వస్తాను. మా పాప నేను వర్ధనపేట దాకా బస్కి వచ్చినాం. మా ఆయన ఉన్న మా కొడుకు బండి మీద వచ్చిళ్ళు. వర్ధనపేటకు వచ్చినాక మమ్మల్ని ఎక్కించుకొని ఆ బండి మీద వచ్చేస్తాను. వర్ధనపేట కట్ట మీదకి వచ్చినాక ఇక్కడ పోలీసులు అడ్డేసిండు. ఆపినప్పటికీ మేము ఫ్యామిలీతో ఉన్న సార్ అని నా భర్త 2-3 సార్లు చెప్పిండు. అయినా కూడా వినకుండా ఇంకో సిఐ బండికి అడ్డం వచ్చి కాలడ్డం పెట్టింది సార్. కాలడ్డం పెట్టడంతో బండి ఆగిపోయింది. బండి ఆపుడుతోనే చేయి చేసుకున్నాడు. అరే లంచోడుక దిగురా, బండి దిగురా అని చేయి చేసుకున్నాడు. వెంటనే నా పిల్లలు ఒకటే ఏడుస్తారు సార్. ఏడ్చేటప్పుడు నేను బండి దిగినా అన్నయ్య ఇంటికాడ గొడవ అయింది, మేము ప్రాణభయం మీద బయటకు వచ్చినాము, మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తానము, మీ దండం పెడతా కాలు మొక్తా, మా ఆయన తాగే ఉన్నాడు, పిల్లలు ఏడుస్తారు అన్నయ్య, మమ్మల్ని వదిలిపెట్టండి, మా తప్పు మేము ఒప్పుకుంటాం కదా అని చెప్పినా కూడా అట్లా కాదు ఇట్లా కాదని బండి తాళం గుంజుకున్నారు, మా ఆయన ఫోన్ గుంజుకున్నారు. పిల్లలు ఒకటే ఏడుస్తా అంటే కూడా నేను ఎంత బతలాడి కాళ్ళ మీద పడి కాళ్ళు మొక్కుతా అంటే కూడా వినకుండా ఇష్టం ఉన్నట్టు మాట్లాడతాను సార్. మాట్లాడుతుంటే కూడా మా ఆయన అన్న మీ దండం పెడతా కాళ్ళు మొక్తా, ఇంట్లో పరిస్థితి బాగాలేక నేను పిల్లలను తీసుకొని వచ్చిన, నేను తాగున్నా అని చెప్తాను కదంటే నువ్వు ఊదు అన్నారు. 2-3 సార్లు ఊదినా కూడా ఊదేది కరెక్ట్ రాలేదు. రాకపోయేసరికి వాళ్ళు ఇష్టం ఉన్నట్టు చుట్టూ 4-5 పోలీసులు చుట్టూ ఉండి ఆయన మీద దౌర్జన్యం చేసి ఈ చీకట్లో ఈ కట్ట మీద మమ్మల్ని ఇక్కడ వదిలేసి 10 మంది వచ్చి ఎంత వాళ్ళ బండి వాళ్ళకి ఇచ్చేయండి, పిల్లలు ఉన్నారు, వాళ్ళ పిల్లలు ఏడుస్తారు, వాళ్ళ భార్య బతలాడుతుంది అని చెప్పినా కూడా వినకుండా మమ్మల్ని ఇక్కడ వదిలేసి మా ఫోన్ గుంజుకున్నారు. బండి తాళము, బండ్ల పైసలు ఉన్నాయి, బండి పట్టుకొని మమ్మల్ని ఇక్కడ నడి రోడ్డు మీద ఈ చీకట్లో వదిలిపెట్టి పోయిళ్ళు మమ్మల్ని.